హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను ఎగ్ కర్రీ తర్వాత పప్పు కూర చేస్తున్నాను. ఓకే, ఆ రెసిపీ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. చూడండి, ఈరోజు పప్పు కూర అంటే మేము చేసుకునే పద్ధతి అన్నమాట. తర్వాత ఎగ్ కర్రీ, ఓకేనా? ఈ రెండు చేసాం. తర్వాత ఇంకా చేసినవి మీకు చెప్తాను, ప్రాసెస్ చెప్తాను, ఓకేనా? ఈ పప్పు కూర ఎలా చేశానంటే, మనం ఒక కప్పు కందిపప్పు బాగా కడిగేసి దానిలో కప్పుకి ఒక 10 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక టమోటా, ఒక 10 వెల్లుల్లి రేఖలు వేసి దానికి ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పులు నీళ్లు పోసి కుక్కర్లో బాగా ఉడికించేసాను అనమాట. ఉడికించిన తర్వాత చిన్నగా పోపు పెట్టాను. అంటే ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి నెయ్యి పోపు పెట్టాను అనమాట. ఇది పప్పు కూర అంటే ఇలా చేస్తాం మేము. లంచ్లోకి రైసు వేడివేడిగా, తర్వాత పప్పు కూర, ఎగ్ కర్రీ చేసాం అన్నమాట. అయితే ఇంకా కొద్దిగా పులిహోర చేశాను. 2 కప్పుల రైస్కి పులిహోర చేశాను. బంగాళదుంప కుర్మా కూడా చేశాను. అంటే బంగాళదుంపల కుర్మా పులిహోరలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. చారు కూడా చేశాను అనమాట. ఒకవేళ ఎవరికైనా కావాలంటే చారు కూడా వేసుకుంటారని. అంతేకాకుండా మా టెర్రస్ మీద నుంచి తీసుకొచ్చిన గోంగూర ఫ్రై చేశాను. నేను గోంగూర ఫ్రై ఎలా చేస్తానంటే చాలా బాగుంటుంది. అంటే మాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎలాగంటే మనం తీసుకున్న గోంగూరకి నేనైతే ఒక 2 కట్టలు ఎంత వస్తుందో అంత గోంగూర తెచ్చాను టెర్రస్ మీద నుంచి. తీసుకొచ్చి దానిలో ఒక 10 పచ్చిమిర్చి తర్వాత వేసేసి నీళ్లు పోయకుండా గోంగూర కడిగినట్టు డిష్లో వేసేసి దానిలో పచ్చిమిర్చి కూడా వేసి ఈ 2 నీళ్లు పోయకుండా మూత పెట్టి మీడియంలో బాగా ఉడికించాను అనమాట. మామూలుగానే ఉడికించాను. బాగా ఉడికిన తర్వాత దాన్ని పూర్తిగా ఉడికిపోయింది, నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి అన్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసాను అనమాట. అయితే ఉప్పు కారం వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉంచి కొంచెం పసుపు కూడా వేసాను. 2-3 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ గోంగూర పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత కొంచెం చిన్న మిక్సీ జార్ తీసుకుని దీన్ని క్రష్ చేసినట్టు మిక్సీ పట్టాను అనమాట. ఆ మిక్సీ పట్టిన దాన్ని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసి దానిలో పోపు వేసాను. ఎలాగంటే పోపులో నేను మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రేఖలు, ఒక పెద్ద ఉల్లిపాయ కోసిన ముక్కలు, తర్వాత కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసి పోపు పెట్టి ఆ పోపులో ఈ గోంగూర వేసేసాను అనమాట. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర వేసేసాను. అయితే ఈ గోంగూర ఒక 5 నిమిషాలు అలా పోపులో బాగా తిప్పుతూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా దగ్గరగా వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుంటే గోంగూర ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. వట్టిగా రైస్లో తినొచ్చు, లేకపోతే పులిహోరలో కలుపుకోవచ్చు, ఇంకా సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు అనమాట. పైగా టెర్రస్ మీద కదా, ఆర్గానిక్. చూడండి పైనాపిల్ వచ్చింది, ఎంత బాగా పండిందో చూడండి. తర్వాత మార్నింగ్ దొండకాయలు, కాకరకాయలు, మల్లెపూలు కూడా తీసుకొచ్చాను, కానీ అవి చూపించలేదు. డైలీ వస్తున్నాయి కదా అందుకని. ఇవిగో దోసకాయలు కూడా వచ్చాయి, 2 దోసకాయలు వచ్చాయి. టెర్రస్ గార్డెన్ ఉంటే ఎంత ఉపయోగమో చూడండి. గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ ఇదేమో పెద్దదయ్యింది, చిన్నవి మాత్రం ఒక 2 ఉన్నాయి. ఈ లేత బూడిద గుమ్మడికాయతో ఎలాంటి రెసిపీస్ చేసుకోవచ్చో మీకు తెలిస్తే చెప్పండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.
వీడియో నచ్చితే లైక్ చేయండి.